ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికిలపూడి గ్రామంలో పొట్టు మధు గారి వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది చిల్లీ స్పెషల్ కషాయం తయారు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కామరకోట మండలం తడికిలపూడి గ్రామంలో మా వ్యవసాయ క్షేత్రంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సహకారంతో కషాయం తయారు చేయడం జరుగుతుంది. ఈ కషాయం యొక్క పేరు చిల్లీ స్పెషల్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని రకాల కూరగాయల పంటలకి అలాగే తీగజాతి పంటలకు కూడా ఇది ఆకు ముడత నివారణ కొరకు మరియు అలాగే రసం పీల్చే పురుగుల నివారణ కొరకు ఇది ప్రత్యేకించి బాగా పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది. ఈరోజు వ్యవసాయ సిబ్బంది సహకారంతో ఈ కషాయాన్ని మేము తయారు చేసుకుని మా పంటల్లో వాడడానికి మేము సమయత్తం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మేరువ మానస. తడికిలపూడి VO5లో ఐసీఆర్పీగా పనిచేస్తున్నాను. నేను BRC ట్రైనింగ్లో నేర్చుకుని వచ్చిన చిల్లీ స్పెషల్ కషాయాన్ని ఈరోజు సామూహిక కషాయాల భాగంగా శుక్రవారంలో భాగంగా గౌరవ DPM సార్ ఆదేశాల మేరకు చిల్లీ స్పెషల్ అనే కషాయాన్ని తయారు చేయడం జరుగుతుంది సార్. దీనికి కావాల్సిన పదార్థాలు: పసుపు 50 గ్రాములు, జిల్లేడాకు కేజీ, సీతాఫలం ఆకు 1/2 కేజీ తీసుకోవాలి, పొగాకు 1/2 కేజీ తీసుకోవాలి, కేజీ ఉల్లిపాయలు తీసుకోవాలి, వెల్లుల్లి 1/2 కేజీ తీసుకోవాలి, దేశవాళీ ఆవు మూత్రం 10 లీటర్లు వేపాకు 2 కేజీలు తీసుకోవాలి. ఆకులన్నీ కూడా ముందుగా శుభ్రపరచుకోవాలి. వేపాకు ఈనుల నుంచి ఆకును వేరు చేసుకోవాలి. ఆకులన్నిటిని కూడా విడివిడిగా రోట్లో వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ముందుగా పొయ్యి వెలిగించుకుని బాండీ పెట్టుకుని దేశవాళీ గోమూత్రం 10 లీటర్లు పోసి మరిగించుకోవాలి. గోమూత్రం మరుగుతుండగా పొగాకు పొడిని వేసుకోవాలి. ముందుగా తీసుకున్న వెల్లుల్లిపాయల్ని మెత్తగా ముద్దగా నూరుకుని ఈ విధంగా మరుగుతున్న ఆవు మూత్రంలో వేసుకోవాలి. అలాగే ముందుగా తీసుకున్న కేజీ ఉల్లిపాయల్ని మెత్తగా రోట్లో ముద్దగా దంచుకున్న తర్వాత మరుగుతున్న ఆవు మూత్రంలో ఇలా వేసుకోవాలి. తీసుకున్న 2 కేజీల వేపాకుని రోట్లో మెత్తగా నూరుకుని ముద్దగా చేసుకుని మరుగుతున్న నాటు ఆవు మూత్రంలో ఈ విధంగా వేసుకోవాలి. తీసుకున్న కేజీ సీతాఫలం ఆకుని రోట్లో మెత్తగా దంచుకుని ముద్దగా చేసుకుని మరుగుతున్న కషాయంలో వేసుకోవాలి. ముందుగా తీసుకున్న కేజీ జిల్లేడాకుని రోట్లో మెత్తగా దంచుకుని ముద్దగా చేసుకున్న తర్వాత మరుగుతున్న కషాయంలో వేసుకోవాలి. మధ్య మధ్యలో ఆకుల్ని కదుపుతూ ఉండాలి. మరుగుతున్న కషాయాన్ని కర్రతో కలయి తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా 3 నుంచి 5 పొంగులు వచ్చే వరకు మరిగించుకోవాలి. ఈ విధంగా లీటర్ నాటు ఆవు మూత్రాన్ని తీసుకుని పసుపుని దాంట్లో వేసుకుని కలుపుకుని ఈ ద్రావణాన్ని మరుగుతున్న కషాయంలో కలుపుకోవాలి. పసుపు ద్రావణం తయారు చేసుకున్నాక మరుగుతున్న కషాయంలో వేసి కలుపుకోవాలి. కాసి చల్లారిన కషాయాన్ని 2వ రోజు ఈ రకంగా వడకట్టుకోవాలి. ఇది నిన్న మన ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సహకారంతో తయారు చేసినటువంటి చిల్లీ స్పెషల్ కషాయం. దీన్ని మనం అన్ని రకాల కూరగాయల పంటలకి అలాగే తీగజాతి పంటలకు కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే దీనిని మనం వాడే విధానం 100 లీటర్ల నీటిలో 1 లీటర్ ఈ కషాయాన్ని కలుపుకుని మనం పిచికారీ చేసుకోవాలి.